ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాళ్ళు రప్పలు మా నల్గొండ కాన్స్టిట్యూన్సీ కానీ భువనగిరి పార్లమెంట్ లో 6 సార్లు గెలిచిన ఎక్కడ ప్రాంతం ఇంకా ప్రాంతంలో ఈ రోజు యాదాద్రి పవర్ ప్లాంట్ రివ్యూ చేస్తున్నదని వెంటనే 3,200 ఎకరాలకు నిలిచే లక్కగూడెం ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపనకు రావడం, వారు మనం ఆహ్వానించడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. ఎంతమంది ప్రాంతానికి ఇప్పటికే వాళ్ళు గతంలో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ కానీ రోడ్లు కానీ సబ్ స్టేషన్ కానీ ఏర్పిస్తూ ఇంకా కూడా మిగిలిపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇలా వారు అనుకోకుండా ఈ ప్రోగ్రాం మేము అక్కడ ఉంటే ఇక్కడికి రావడం చాలా సంతోషం. మేమందరూ కలుసుకున్నందుకు మీ అందరికీ కూడా ఒకటే మాటిస్తున్నాం. పెద్దలు మాట్లాడతారు. మన డిప్యూటీ సీఎం గారు చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పిన మాట ప్రకారం మీరందరూ ఎంతో కష్టపడి ఒక నిర్బంధ భావన నుంచి బయటపడి ఇవాళ ప్రజా తెలంగాణ వచ్చిన 2 రోజుల నుండి 2 కార్యక్రమాలు అమలు చేస్తూ 20వ తారీఖు రోజు మన ప్రియతమ నాయకురాలు మన ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా చేవేలలో ప్రారంభించుకుంటున్నాం. అది ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు, అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయల వరకు. ఒక్కటే అనుకున్న కేసీఆర్ గారు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మోడీ గారు 500 సిలిండర్ 1000 రూపాయలు పన్నులు చేస్తే పేదవాళ్లకు మళ్ళా కట్టెపోయే దిక్కుంటే తగ్గియాలని ఆలోచన వచ్చింది ఆ కేసీఆర్ నీకు. ఎప్పుడైనా కరెంటు బిల్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలని వచ్చిందా? 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ప్రతి మనిషి మీద 2 రోజులు అప్పు చేసి ఇవాళ మీ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది. ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు మా ఫైనాన్స్ మినిస్టర్ మా పేదల నాయకులు ఇస్తుంది. ఇంతమంది పేదలకు కనిపించే కార్యక్రమాలు చేస్తుంటూ మరోవైపు ఈ కృష్ణా జలాలపై శాశ్వతంగా మొన్ననే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగ మార్గం వస్తే నల్గొండ జిల్లాకు 5 లక్షల ఎకరాల నీళ్ళు వస్తుందని చెప్పి వారు తెలుసుకొని మాతో 2 సార్లు రివ్యూ పెట్టి త్వరలోనే 2,000 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి సొరంగ మార్గాన్ని ఒక 2 సంవత్సరాలు మన మంత్రి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి చేయబోతున్నారు. మా నాయకత్వంలో కానీ ఇంకా రాష్ట్రంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల మీద కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్న మంత్రులు ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఒక టీమ్ లాగా పనిచేస్తున్నాం. గతంలో ఎట్లుండే ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే హోమ్ మినిస్టర్ మనోజన్ ఏదైతే ఉండే ఆయన కాదు లోపలికి పోతే హోమ్ గారు 150 స్త్రీలు ఎంతకైనా ఉంటుంది. హోమ్ మినిస్టర్ హోమ్ గారు బయటకెళ్ళి వచ్చింది ప్రగతి భవన్కి వెళ్ళి. ఇవాళ మా ప్రగతి భవన్లో పొద్దున పట్టణ దగ్గరికి పోతే అప్పటికే పొద్దున 8 గంటలకి 10,000 మంది ఉన్నారు అక్కడ. ఎలా ప్రగతి భవన్ ప్రజాభవన్ మారితే పొద్దున నేను అక్కడికి పోయి ఆయనతో పాటు బేగంపేట పోయి ఎన్నికలు వస్తుంటే ఇంటి నిండా మందే. అప్పుడు ఎట్లుందంటే హోమ్ మినిస్టర్ హోమ్ గారు బయటకు వెళ్ళి ఇది ప్రజాపాలన, ఇది ప్రజాభవన్. అందుకని మీ అందరూ కూడా మరొకసారి తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీ నాయకులతో పాటు మీరు కూడా నల్గొండ హెడ్ క్వార్టర్లో కానీ హైదరాబాద్ లో అందరూ కూడా మంత్రులు ముఖ్యమంత్రిగా టీవీగా పనిచేస్తుంటూ చెప్పిన మాటలే కాదు చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఇప్పుడే R&D డిపార్ట్మెంట్ కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన గవర్నమెంట్ పెద్దలు గతంలో చెప్తుండే ఇప్పుడే ప్రొసీడింగ్ వచ్చింది. దొండపాటికెళ్ళి దేశంలో వరకు 20 కోట్ల రూపాయలతోనే రోడ్డు కొత్త రోడ్డు కూడా దాంతో పాటు కోలాడు దేవుడు 3 కోట్ల రూపాయలు, హుజూర్నగర్ యాదవానికి కూడా 20 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం. టెండర్ పెట్టుకుని వారం 10 రోజులు చేస్తాం. ఇవి మన పోయిన సంవత్సరం మిగిలిపోయిన బడ్జెట్ లో పెట్టి మొత్తం మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మనకు ఎన్నైనా ఇస్తారు హుజూర్నగర్కు. ఎందుకంటే ప్రయాణ హుజూర్నగర్ రోడ్లు మా హుజూర్నగర్ని చూసింది కాబట్టి ఎన్ని కోట్లైనా ఇస్తారు మనకు. తప్పకుండా ఎన్నికబడ్డ ప్రాంతాన్ని ఆంధ్ర బార్డర్ లో అన్ని రోడ్లతో పాటు అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మీరందరూ మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని